హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ టోస్టర్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్, యాక్టెడ్ బై రాజ్ కుమార్ రావు, సానియా మల్హోత్రా అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో 2 hours 5 minutes రన్ టైంతో వచ్చింది. అందులో లాస్ట్ 10 minutes తీయగా 1 hour 55 minutes చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు డెకాయిట్, లిక్కు, తాయికిలవి సంభవం అధ్యాయం పార్ట్ 1 సీతారాముని చెంతకు అనే రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ -.2 రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా డీసెంట్ వాచ్ అనిపించింది. స్టోరీ విషయానికి కనుక వస్తే ఒక టోస్టర్ అంటే బ్రెడ్ చేసుకునే టోస్టర్ అని అంటారు. ఇంకా ఆ టోస్టర్ కోసం హీరో ఒక అతని ఇంటికి వెళ్తారు. అతను అనుకోకుండా ఇతను పొరపాటు వల్ల చనిపోతాడు. ఆ తర్వాత ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. హీరో ఒక పిసినారి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరో పిసినారి కింద చాలా అంటే చాలా బాగా చేశారు. అతని డైలాగ్ డెలివరీ బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అతను చాలా బాగా చేశారు యాక్టింగ్. అతని వల్లే సినిమా చూడగలము. ఇంకా ఆ తర్వాత సానియా మల్హోత్రా అనే హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోకి వైఫ్ క్యారెక్టర్ కింద చాలా అంటే చాలా బాగా చేశారు. పిసినారితనాన్ని భరించలేని క్యారెక్టర్లో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వేసిన యాక్టర్ ఉపేంద్ర లిమాయే అనే యాక్టర్ కూడా ఇందులో ఉన్నారు. అతను కూడా ఉన్న తక్కువసేపు అయినా బాగా చేశారు. ఇంకా ముఖ్యంగా వచ్చేసి అర్చన పురాణ్ సింగ్ అనే యాక్టర్ చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో చేశారు. పక్కింటి ఆంటీ క్యారెక్టర్ అయినా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ క్యారెక్టర్లో చాలా అంటే చాలా బాగా చేశారు. అదొక బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు లిమిటెడ్ ప్లేసుల్లో, వాళ్ళు కూడా బాగా చేశారు. ముఖ్యంగా వీళ్ళ నలుగురు హైలైట్: హీరో, హీరోయిన్, పక్కింటి ఆంటీ క్యారెక్టర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాంలో యాక్టర్. ఇంక ఈ మూవీ వచ్చేసి కొన్ని చోట్ల ఇట్లా సస్పెన్స్గా, కొన్ని చోట్ల డీసెంట్ కామెడీగా, కొన్ని చోట్ల ఎక్సలెంట్ కింద అనిపించింది. మొత్తం ఓవరాల్గా డీసెంట్ కింద అనిపించింది. బోర్ అయితే కొట్టదు, చాలా డీసెంట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా రొటీన్గా ఉంటుంది. కామెడీ వచ్చేసి గుక్కపెట్టి నవ్వేలా కాదు, డీసెంట్గా ఉంటుంది కామెడీ, కానీ బోర్ అయితే కొట్టదు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. డెకాయిట్, లిక్కు, తాయికిలవి సంభవం అధ్యాయం పార్ట్ 1 అలా చేరి సీతారాముని చెంతకు చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సినిమా. బై బాయ్.